వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. బెంగాల్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా ఆ మదర్సాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తుంది. అసలు అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వనరులు ఎలా వస్తున్నాయి, వాటిని సమీక్షిస్తుంది ఎవరు, అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించిన విద్యాపరమైన పాలనాపరమైన నిబంధనలను అమలు చేస్తున్నాయా లేదా, ఈ విషయాల సంబంధించి పూర్తి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని విస్తుపోయే విషయాలు, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మైనారిటీ వ్యవహారాలు మదర్సా విద్యాశాఖ ఇప్పటికే దీనిపై ఉత్తర్వులు జారీ కూడా చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారమే ఈ తనిఖీలన్నీ జరుగుతున్నాయి. ఈ తనిఖీలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను ఆయా జిల్లాల్లో ప్రభుత్వ అధికారులకు, మదర్సా విద్యాశాఖకు చెందిన అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేకుండా, గుర్తింపు లేకుండా పనిచేస్తున్న మదర్సాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటిలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం, బోధనా పద్ధతులు, సంస్థాగత నిర్వహణపై సమాచారం సేకరించడమే దీని ప్రాథమిక లక్ష్యంగా తెలుస్తోంది. ఇక్కడ మనం ముఖ్యంగా కుచ్బెహార్, ఉత్తర దినాజ్పూర్, మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్, పశ్చిమ మిడ్నాపూర్, తూర్పు మిడ్నాపూర్, నాడియా, హుగ్లీ, హౌరా, ఉత్తర 24 పరిగణాలు, అలాగే దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో ఎక్కువ తనిఖీలు జరుపుతున్నారు. ఈ జిల్లాలలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఈ కారీజీ మదర్సాల గురించి నేను స్పెసిఫిక్గా చెప్తాను. అసలు ఇవేంటి, దీని మీద ఎందుకు వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టారు అనేది ఈ వీడియోలోనే చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే గుర్తింపు పొందని మరియు గుర్తింపు పొందిన సంస్థలన్నిటిపైన కూడా ఈ పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కారీజీ మదర్సాలు అంటే ఏంటి, ఇది చాలా మందిలో వచ్చే డౌట్ కదా. మదర్సాల గురించి మీకు తెలుసు, కానీ కొత్తగా ఏంటి ఈ కారీజీ మదర్సాలు ఏంటి, వీటి మీదే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం ఏంటి అని చెప్తా చూడండి. ఇవేంటి అంటే, ఇవన్నీ కూడా సాధారణంగా ప్రైవేటు వ్యక్తులు, మతపరమైన సంస్థలు, ట్రస్టులు, స్థానిక సమాజాల ద్వారా స్థాపించబడతాయి. వాటి ద్వారానే వాటి నిర్వహణ జరుగుతుంది. ఇవి ప్రభుత్వ గుర్తింపు పొందిన మదర్సాల మాదిరిగా కాకుండా ఈ సంస్థలు సాధారణంగా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని మాత్రం పొందవు. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవు. దీన్ని ప్రత్యేకంగా మనుషులు, సంస్థలు, ట్రస్టులు ఇవి నడుపుతూ ఉంటాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విద్యా విధానాన్ని కూడా ఇది అమలు చేయదు. దానికి నచ్చిన విద్యను బోధిస్తూ ఉంటుంది. కాబట్టి వాటి పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల నమోదు, సిబ్బంది వివరాలు, నిధుల మూలాలకు సంబంధించిన అధికారిక సమాచారం పెద్ద ఎత్తున లభించదు. అందుకే ప్రభుత్వం తాజాగా ఈ తనిఖీలు చేపట్టింది. ఈ కారీజీ మదర్సాలు స్పెసిఫిక్గా ఏంటంటే అవి సంస్థల చేత నడపబడతాయి. ప్రభుత్వ నిబంధనలు అంటే అవి సూచించిన పాఠ్యపుస్తకాలను బోధించవు. కాబట్టి అసలు ఇక్కడ ఏం బోధిస్తున్నారు, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి వాటి వల్ల ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద స్పెసిఫిక్గా దృష్టి పెట్టి అధికారులు పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతి సంస్థకు సంబంధించిన అన్ని అంశాలపైన సమగ్ర విచారణ చేపడుతున్నారు. మదర్సా ఆవిర్భావం ఎలా జరిగింది, దాని స్థాపన ఎవరు చేశారు, నిధులు ఎవరిచ్చారు, విద్యార్థులు ఎవరెవరు వస్తున్నారు, విద్యార్థులకున్న వసతి సౌకర్యాలు ఏంటి, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఏంటి, వీటన్నిటిని కూడా సేకరించే పనిలో ఇప్పుడు నిమగ్నమై ఉన్నారు. ఇలాంటివి ఖచ్చితంగా కూడా మదర్సాలలో తనిఖీలు చాలా అవసరం. ఎందుకు అనంటే ఓన్లీ మతపరమైన బోధన చేయడం ద్వారా వాళ్ళు భావి భారత పౌరులుగా రేపు తీర్చిదిద్దపడరు. అక్కడ ఖచ్చితంగా దేశం గొప్పతనాన్ని తెలియజేయాలి, ఐక్యత గొప్పతనాన్ని తెలియజేయాలి, మన మతాన్ని మనం ప్రేమించుకుంటూ పరాయి మతాన్ని ఎలా గౌరవించాలి అనేది నేర్పించాలి, సాధారణ విద్యను నేర్పించాలి, క్రమశిక్షణను నేర్పించాలి, కట్టుబాటును నేర్పించాలి, సంబంధ బాంధవ్యాల విలువలు నేర్పించాలి, ఆడపిల్లలకు రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి, ముఖ్యంగా ఈ దేశాన్ని ప్రేమించడం నేర్పించాలి, ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వడం కూడా నేర్పించాలి. అంతేగాని మేము మా ట్రస్ట్ ద్వారా పెట్టుకున్న మదర్సా ఇది మా ఇష్టం, మేము మా మత బోధనలే చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. దాని ద్వారా చాలా ప్రమాదం జరుగుతుంది. దాని ద్వారా బయటకు వచ్చిన పిల్లలు ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి ప్రత్యేక నిఘాలను, ప్రత్యేక దర్యాప్తులను, అలాగే ప్రత్యేక తనిఖీలను చేపడుతుంది అక్కడ ప్రభుత్వం. ఇలానే ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వాలు కూడా ఆయా మదర్సాల మీద విషయంలో
విద్యార్థులకు ఎలాంటి విద్య నేర్పిస్తున్నారు? అక్కడికి వచ్చే విద్యార్థులంతా కూడా ముస్లిమ్స్‌లేనా? లేకపోతే అన్యమతాలకు సంబంధించిన పిల్లలున్నారా? వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు? సరైన ఆహారం అందుతుందా లేదా? అక్కడ సిబ్బంది ఎవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏంటి సంస్థకు సంవత్సరానికి ఎన్ని నిధులొస్తున్నాయి? ఆ వచ్చిన నిధులలో ఎన్ని ఆ మదర్సా కోసం ఖర్చు పెడుతున్నారు? ఆ నిధులు ఇస్తున్న వాళ్ళెవరు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ చెక్ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఆ రకంగా ప్రతి రాష్ట్రం అడుగు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై భారత్.